మొన్న లోకేష్ గారు కూడా నవంబర్ లో జరిగే సిఏఏ కన్వెన్షన్ లో చాలా ఆశ్చర్యకరమైన ప్రకటనలు రాబోతున్నాయని చెప్పడం కూడా జరిగింది. ఓకే, మొన్న లోకేష్ గారు కూడా మెటాకి సంబంధించిన అండర్ సీ వాటర్ కేబుల్ గ్రౌండింగ్ స్టేషన్ విశాఖపట్నంలో వాళ్ళ వైపు నుంచి ప్రకటన రాబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మన చక్రవర్తి గారు చెప్పినట్టుగా మైక్రోసాఫ్ట్ గానీ, యాపిల్ గానీ, అమెజాన్ గానీ, మెటా గానీ వీళ్ళందరూ చాలా పెద్ద ప్లేయర్స్ ఇవాళ. ఇప్పుడు మనకందరికి మొన్న గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి ఢిల్లీలో 14వ తారీఖు రోజు ఈ ఒప్పందం ఖరారు ఉదయం పూట వరకు మనకందరికి ఉన్న సమాచారం డేటా సెంటర్ మీద $10 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ని కూడా కలుపుకొని, అంటే అదర్ దాన్ డేటా సెంటర్ తో పాటుగా $15 బిలియన్ ప్రతిపాదన రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే నేను అనుకోవటం ప్రభుత్వ పరంగా కొంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే దానికి ప్రధాన కారణం కూడా మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా లోకేష్ గారు 2-3 సార్లు అమెరికా పర్యటనకు వెళ్ళొచ్చినా కూడా ఎందుకు వెళ్ళొచ్చారో, ఎవరితో మాట్లాడుతున్నారు